హాయ్ హలో అందరికి నమస్తే. అధికారంలో ఉంటే మనకు నచ్చనటువంటి వ్యక్తిని చట్టాలతో న్యాయాలతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలి, కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఈ కూటమి సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళకు అనుగుణంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక మహిళ గత 10 రోజులుగా తనకు అన్యాయం జరిగిందని చెప్పి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి ద్వారా తనకు ప్రాణహాని ఉందని చెప్పి, తనతో పాటు తన ఇద్దరు బిడ్డలకు కూడా ప్రాణహాని ఉందని చెప్పి ఆయన భయపెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ ఆడియో క్లిప్పింగ్స్ కానీ ₹1 కోటి పైగా డబ్బులు తీసుకొని నగదు తీసుకొని తనను మోసం చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ పక్కా ఆధారాలతో ఆమె ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని వీరందరినీ కూడా వేడుకుంటూ నన్ను కాపాడండి అని చెప్పి ఆమె కాళ్ళ వేలపడి వేడుకుంటుంటే, మరి ఆమెకు న్యాయం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ ఎక్కడా కూడా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కనీసం ఒక పోలీసు అధికారి ఇక్కడికి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు, మీకు న్యాయం చేయమన్నారు, మీకు భరోసా ఉండమన్నారు, ధైర్యం చెప్పమన్నారని చెప్పి ఎవరైనా చెప్పారా? ఎవరూ చెప్పలేదు. మరి ఈ మహిళను ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి మరి ఢిల్లీలో చక్రం తిప్పారనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. అంటే ఢిల్లీలో చక్రం తిప్పి జైపూర్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఆమెను అరెస్ట్ చేసి జైపూర్ తీసుకెళ్తే అక్కడ జైపూర్ కోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ₹1,00,000 ఇంత వ్యవహారం నడిస్తే మరి ₹1,00,000 పైగా తీసుకొని ఆమెను చంపేస్తానని చెప్పి భయపెడుతున్నటువంటి మీరు 420 అటెంప్ట్ టు మర్డర్ ఇవన్నీ సెక్షన్లు వర్తిస్తాయి ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తికి. మరి ఆ వ్యక్తికి సంబంధించి ఎందుకని అరెస్ట్ చేయడం లేదు, ఎందుకని కేసు పెట్టడం లేదు అంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ తప్పు చేయకపోయినా కూడా తమకు నచ్చినటువంటి వ్యక్తిని మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి వీళ్ళు వివరిస్తున్నటువంటి తీరు, దీని వెనుక కుట్ర దాగి ఉందనుకోవడంలో ఎలాంటి సందేహం అయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసు 2023లో టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి క్రమంలో అప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీస్లో మరి ఆ వ్యక్తి వల్లభనేని వంశీ మరి కొంతమంది మీద కేసు పెట్టడం జరిగింది. అయితే 4-5 రోజుల క్రితం కేసు విత్డ్రా చేసుకున్నట్టు ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. మరి కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పినాడు. మరి కోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా ఈరోజు వస్తున్నటువంటి క్రమంలో ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం వెనక ఏం జరిగిందంటే, ఏం చేసైనా సరే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకున్నాడు. మరి కోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ రావడం జరిగింది. ఈరోజు కోర్టులో విచారణ కూడా ఉంది. సో ఇవన్నీ వల్లభనేని వంశీకి అనుకూలంగా ఉంటాయి. సో ఒక్కసారి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి మరొక సెక్షన్ పెట్టి మరొక కేసు పెట్టి, ఏంటా కేసు అంటే ఇదే సత్యవర్ధన్ని వాడుకున్నారు. ఇక్కడనేమో ఒక మహిళ వేడుకుంటుంది, ఆధారాలు చూపిస్తూ ఉంది, నాకు ఇలా జరుగుతుంది కేసు పెట్టండి చెప్పి, అది మాత్రం పట్టించుకోరు. ఇక్కడ ఈ వ్యక్తి విత్డ్రా చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనను కిడ్నాప్ చేశారని చెప్పి, భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి, నన్ను దూషించారని చెప్పి కులం పేరుతో SC/ST కేసు పెట్టడం, ఈ విధంగా కిడ్నాప్ చేశారని చెప్పి కేసు పెట్టించి మళ్ళీ ఆ వ్యక్తిని వేరే కేసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూడండి. ఎంత ఆశ్చర్యం ఇక్కడ. ఒకవేళ నిజంగానే కిడ్నాప్ చేసి ఉంటే కనుక, నిజంగానే భయభ్రాంతులకు గురి చేసి ఉంటే కనుక ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి మరి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు, జడ్జి గారి ముందర ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాడు కదా. మరి ఆయన కేసు విత్డ్రా చేసుకున్న 4-5 రోజుల తర్వాత ఇది తెర మీదకి తీసుకొచ్చారంటే ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదు. నాదెండ్ల మనోహర్ గారేమో పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో తీర్థయాత్రలకు వెళ్ళారు. సో వీటన్నిటికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది చర్చకు రాకూడదు కాబట్టి ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మరొకసారి సత్యవర్ధన్ చేత ఈ రకంగా కేసు పెట్టించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేటువంటి ఒక చర్చ అయితే గట్టిగానే నడుస్తూ ఉంది. న్యాయ వ్యవస్థలంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. మరి న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు, ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్తో ఉన్నప్పుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ తప్పు లేదనే కదా. నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసి ఉంటే కనుక న్యాయ వ్యవస్థ అర్థం చేసుకుంటుంది కదా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు బెయిల్ ఇవ్వడానికి, నువ్వు బెయిల్ తీసుకోవడానికి అనర్హుడవు కాబట్టి నేను ఖచ్చితంగా రిమాండ్కి పంపుతామని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్తుంది కదా, తప్పు ఉంటే కనుక. కానీ అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుంది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. రేపు వీటికి సంబంధించి వీళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో, కిడ్నాప్ అని చెప్పి, భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి, మరి కులం పేరుతో దూషించారని చెప్పి, ఈ ఆధారాలన్నీ కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు సమర్పించరు. అప్పుడు కోర్టు అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? కోతులు కొట్టేసాయని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ చెప్తా ఉన్నారు కదా, సీసీ ఫుటేజ్ అడిగితే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కోతులు కొట్టేస్తాయి, SMPS పోయింది, UPS కాలిపోయింది, డేటా రికవరీ చేయలేమని చెప్తా ఉన్నారు కదా. సో ఇదే విషయాన్ని అప్పుడు చెప్తారు. కానీ అంతవరకు
కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పడానికి మాత్రం వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ రకంగా తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఆనందం పొందాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఏమైనా కనిపిస్తూ ఉందా? నిజంగానే వల్లభనేని వంశీ తప్పు చేసి ఉంటే కనుక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వివరిస్తే ఖచ్చితంగా తప్పు ఉందంటే కనుక న్యాయస్థానాలు గ్రహిస్తే ఆ వ్యక్తికి శిక్ష వేస్తాయి. మేము మళ్ళీ రాజకీయ కక్ష సాధింపులు ఏమి ఉండవు మా దగ్గర, ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. పైగా వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ అభిమానులు, వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? బాధపడతా ఉన్నారంట. ఇంత మంచిగా ప్రభుత్వం ఉంటే కష్టం, మంచి పాలన ఉంటే కష్టం. గతంలో ఎవరైతే మనం దూషించారో, వేధించారో, బాధ పెట్టారో, ఏడిపించారో కార్యకర్తలందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలి మనం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వద్దు అలాంటి పనులు మనం చేయకూడదు, ప్రజలు మనకు మంచి అవకాశం ఇచ్చారు, మంచి పాలన చేద్దామని చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తున్నది ఏందయ్యా అంటే ఇదే. కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి కదా. కిరణ్ రాయల్ విషయంలో ఒక మహిళ రోడ్డుకెక్కి ఏడుస్తూ ఉంటే ఆమెకి ఏ రకంగా న్యాయం జరుగుతూ ఉంది, ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ కేసులు విత్డ్రా చేసుకున్నా కూడా తిరిగి కేసులు పెట్టి ఏ రకంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారనేది. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో లేదో, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారో లేదనేది ఇక్కడ చాలా క్లియర్ కదా. సో మొత్తానికైతే వల్లభనేని వంశీని వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నారు, అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మరి న్యాయ వ్యవస్థలో ఎలాంటి తీర్పులు వస్తాయి, ముందు ఏం జరగబోతున్నది రానున్న రోజులు అయితే తేలుతుంది. సో ఈ అరెస్ట్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.